ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. నేను ప్రధానంగా ఈ ఐ బొమ్మ అనే ఒక పైరటెడ్ తెలుగు చలనచిత్రాలు అయితేమి, ఇతరత్ర భారత భాషల్లో తీసిన చిత్రాలు అయితేమి, ఈ ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ ద్వారా ముందు రావడం అయితేమి, అదేవిధంగా సినిమా రిలీజ్ అయితే రావడం అయితేమి, ఈ అన్ని వ్యవహారాలని ఛేదించిన తెలంగాణ పోలీస్ విభాగానికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు. మీ ప్రయత్నం చాలా గొప్పది. ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ పైరసీ గురించి ఈ రకంగా తెలంగాణ పోలీసులు ఛేదించడంలోనే భారతీయతలోనే ఒక గొప్పవారని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పైరసీ గురించి వాళ్ళు తెలియజేసిన వ్యవహారంలో ఉన్న ప్రధాన అంశం గురించి మనం ఇక్కడ తెలియజేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ పైరసీ ఎలా చేశారు అని చెప్పి A1 బీహార్ గోపాల్ గంజ్ కి చెందిన అశ్విన్ కుమార్ అనే వ్యక్తిని విచారించగా అతను తెలియజేసింది ఏంటంటే, ఈ క్యూబ్ అయితేమి, UFO అయితేమి, ఈ సైట్ ని హ్యాక్ చేసి మేము చేయడం జరిగింది. 120 సినిమాలు అంటే 4Kలో అయితేమి, ఇతరత్ర ఏ రెజల్యూషన్ లో ఇవ్వాలన్నా కూడా ఈ హ్యాక్ చేస్తే తప్పితే వీలు పడదనే విషయం వాళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైన వ్యవహారం ఏంటంటే, ఈ నిర్లక్ష్యమైన వైఖరి, ఈ UFO క్యూబులకు సంబంధించిన మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్య వైఖరి, ఆ నిర్లక్ష్య వైఖరి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సైట్ ని అప్డేట్ చేసుకున్నట్టు ఇలాంటి పైరసీదారులకి దొరకకుండా ఉంటారు. సహజంగా అప్డేట్ చేసుకోకుండా ఎప్పుడో గతంలో అప్డేట్ చేసుకున్న వర్షాన్ని అదే విధంగా పెట్టి నిర్మాతల్ని హింసిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఈ రకంగా మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఇలా చేస్తున్నారు. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. UFO అయితేమి, క్యూబ్ అయితేమి మా దగ్గర లక్షల రూపాయల్లో వసూలు చేస్తూ మాకు కొన్ని కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు జరిగిన నష్టానికి మీరు బాధ్యత వహించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. భారతీయ చట్టాలు అయితేమి, ఇతరత్ర ఏమైతే కూడా ఈరోజు మా కంటెంట్ ని మీరు తీసుకుంటున్నారు. మీరు ఓన్లీ డిజిటల్ ప్రొవైడర్స్. డిజిటల్ గా మీరు ప్రొజెక్టులు పెట్టి థియేటర్లో రన్ చేసుకునే దానికి ఒక వసతి కల్పించి మీ ద్వారా మేము చేసుకోవాలని చెప్పి మా దగ్గర నుంచి వారానికింతని, నెలకింతని వసూలు చేస్తూ మీ కాలయాపన చేస్తూ మీరు లక్షలు దండుకుంటూ మా దగ్గర ఉన్నారు. మా కంటెంట్ 120 చిత్రాలు, అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 120 చిత్రాలు ఈ విధంగా మేము UFO క్యూబుల్ని హ్యాక్ చేసి మేము చేయడం అని చెప్పడం జరిగింది. మిగతాది వచ్చి మేము థియేటర్లలో షూట్ చేసిన కెమెరా ద్వారా మేము షూట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు తెలియజేశారు. దాదాపు 400 సినిమాల్లో 120 సినిమాలు ఈ రకంగా హ్యాక్ చేయడం జరిగింది. అదేవిధంగా పుష్ప 2 అనే సినిమాని నేను వారం ముందే చూశానని చెప్పి అతను వాంగ్మూలం వేయడం జరిగిందంటే దీనికి మీరు సమాధానం చెప్పవలసినంత అవసరం తప్పకుండా ఉంటుంది. UFO క్యూబులు కేవలం నిర్మాతలను హింసించి డబ్బు వసూలు చేసుకోవడం కాదు, అప్డేట్ వర్షన్ మీరు ఎందుకు చేయలేదు? దీనికి మీరు నష్టపరిహారం నిర్మాతలకు చెల్లించాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, తమిళ చలనచిత్ర పరిశ్రమ అయితేమి, అదే విధంగా కన్నడ అయితేమి, సో మెనీ ఫిలిమ్స్ 400 సినిమాల్లో అన్ని భారతీయ భాషల్లో తీసిన అన్ని సినిమాలు పైరేటెడ్ చేయడం జరిగిందని అతనే చెప్పాడు. కాబట్టి A1 ఉన్న అతనైతేమి, తమిళనాడుకి చెందిన వ్యక్తులైతేమి, అదే విధంగా తమిళనాడుకి చెందిన వాళ్ళు 2 ఉన్నారు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన అమలాపురం చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఏంటంటే, వాళ్ళు థియేటర్లో షూట్ చేశారు. కొంతమంది తమిళ వాళ్ళు అయితేమి, వాళ్ళైతేమి, ఇతనైతే బీహార్కి చెందిన వ్యక్తి అయితేమి ఖచ్చితంగా నేను ఆ సైట్లని హ్యాక్ చేసి చేయడం జరిగింది అన్నాడు. ఇదే విషయాన్ని సిపి ఆనంద్ గారు అయితేమి, అదే విధంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సైబర్ సెల్ కి సంబంధించిన ఇన్స్పెక్టర్ అయితేమి దాన్ని నిర్ధారించడం జరిగింది. తప్పకుండా ఏంటంటే, ఏ రకంగా నిర్మాతలు ఎంతో కష్టపడి సినిమాలు తీసి ప్రజలకి ఎంతో జనరంజకంగా ఉండాలని కోరుకునే నిర్మాతలకి ఇది ఒక చంపపెట్టులాగా చెప్పవచ్చు. మీరు మీ బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదా? తప్పకుండా ఉంటుంది. మీరు మా దగ్గర మా కంటెంట్ తీసుకొని మా దగ్గర వచ్చి వారానికింతని, షోకింతని మీరు వసూలు చేసుకునేటప్పుడు మా కంటెంట్ ని మీరు మీ ద్వారా అతను హ్యాక్ చేశారన్నప్పుడు ఈ 120 చిత్రాలు ఏ చిత్రాలు అయితే ఉన్నాయో ఆ 120 చిత్రాల నిర్మాతలకి మీరు బదులు చెప్పవలసినంత అవసరం ఉంటుంది. అవసరమైతే నష్టపరిహారం కూడా చెల్లించాల్సినంత అవసరం ఉంటుంది. కేవలం ఊరికి మూలపడిలాగా అది ఇది అని చెప్పి అన్ని సంస్థల్ని ఇది చేసి అంతా ఒకే సంస్థగా ఏర్పాటు చేసుకున్న మోనోపలి వ్యవస్థ ఉంది. కాబట్టి మీరు చలనచిత్ర రంగంలో
మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా యూఎఫ్ అయితే క్యూబ్ అయితే ఎంత చేరేసి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి భారతీయ చలనచిత్ర రంగంలో మీ యొక్క పాత్ర ఎక్కువైపోయింది కాబట్టి ఈరోజు జరిగిన ఈ తప్పుకి వన్స్ అగైన్ తెలంగాణ పోలీస్ విభాగానికి నేను సెల్యూట్ చేస్తూ వారందరూ కూడా ఇలాంటి వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు కాబట్టి యూఎఫ్ఓ క్యూబుల మీద కూడా వాళ్ళు చేసిన నిర్లక్ష్య వైఖరికి వాళ్ళపైన కేసు నమోదు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పకుండా ఆ నిర్మాతలకి ఏ 120 సినిమాలు అయితే మీరు చెప్తున్నారో ఆ 120 సినిమాల నిర్మాతలకు అందరికి కూడా ఈ యూఎఫ్ఓ క్యూబ్ అనేది ఇన్ని రోజులు దండుకున్న డబ్బు మొత్తం కూడా చెల్లించాల్సినంత అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశగా మేము అడిగేస్తాం. అవసరమైతే ఏ ఉద్యమానికైనా కూడా మేము ముందుకుంటామని చెప్పి తెలియజేయటంలో ఎటువంటి సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆ దిశగా నిర్మాతలందరూ కూడా అడుగులేయాలని, మన కంటెంట్ తీసుకొని మనతో వ్యాపారం చేసుకొని మనల్ని ఈరోజు నడి రోడ్డులో నిలబెట్టి మన యొక్క ఆదాయానికి గండి కొట్టిన ఈ యూఎఫ్ఓ అయితే క్యూబ్ అయితే యాజమాన్యం పైన ప్రత్యక్ష పోరాటం మనం చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.